హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూడండి. చూడండి, ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ ఈ పివట్ పాయింట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత ఏమైంది, అక్కడ 52,608 మన లెవెల్ ఉంది. ఆ లెవెల్ దగ్గర కొంచెం అంటే ఇక్కడ పివోట్ పాయింట్ అండ్ మన లెవెల్, ఈ లెవెల్ నుంచి పైకి వెళ్ళి 52,700 వరకు వెళ్ళి రిజెక్షన్ తీసుకునింది. 52,700 అనేది ముందు రోజు కూడా అక్కడ రెసిస్టెన్స్ తీసుకునింది కాబట్టి అక్కడి నుంచే డౌన్కి అయితే వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 52,520 అండ్ వీవ్యాప్ దాటి చూడండి, ఇక్కడ మన లెవెల్ కూడా దాటి కిందకి అయితే వచ్చింది. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ మనమైతే ఇక్కడ డేలో సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడైతే పుట్ ఆప్షన్ తీసుకోలేదు. కానీ ఇక్కడ ఈ లెవెల్ దాటి చూడండి సడన్గా అయితే ఒక మూవ్ ఇచ్చింది. అంటే ఈరోజైతే గందరగోళం మార్కెట్ అంతా వాలటాలిటీ ఉన్నింది. నిఫ్టీలో అయితే అసలు చాలాసేపు కన్సాలిడేషన్ ఉన్నింది. బ్యాంక్ నిఫ్టీలో చూడండి, మీరు ప్రతి క్యాండిల్ విక్ చూడండి, ప్రతి క్యాండిల్ విక్ ఉంటుంది చూడండి, ప్రతి క్యాండిల్ విక్ చూడండి, ప్రతి క్యాండిల్ విక్ ఉంది, గమనించండి. అంతటి చూడండి ఇక్కడ అంతా కన్సాలిడేషన్ అనమాట. అయితే ఇటువంటి మార్కెట్లో కూడా ఇక్కడ మన లెవెల్ 52,450 ఈ లెవెల్ దాటిన తర్వాత నేనైతే పుట్ సైడ్ బై చేయొచ్చు అని చెప్పాము. ఇక్కడ చెప్పాము. ఇక్కడైతే ఫాస్ట్గా ఈ క్యాండిల్ పడింది. ఇక్కడ ఈ క్యాండిల్లో క్యాచ్ చేయలేకపోయినా చూడండి, ఇక్కడ రీటెస్ట్ చేసిన తర్వాత పుట్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ వరకు మంచి పాయింట్స్ అయితే వచ్చాయండి. ఈ ఒక్క ట్రేడ్ అయితే మంచి మూమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత చూడండి, ఇక్కడ ఈ లో దాటింది. ప్లస్ నిన్నటి రోజు లో కూడా దాటి పుట్ బయర్స్ని అట్రాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ చూడండి పైకి అయితే మూమెంట్ ఇచ్చింది. పైకి మూమెంట్ ఇచ్చిన తర్వాత అక్కడే స్లో అండ్ స్టడీగా మన లెవెల్ అయినటువంటి 52,520 లెవెల్ని రెసిస్టెన్స్ తీసుకొని చూడండి అక్కడే ఉండిపోయింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడ మూమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళా డౌన్కి వచ్చి ఈ పివట్ పాయింట్ సపోర్ట్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఎవరైనా బై చేస్తుంటే ఇక్కడ వరకు మన లెవెల్ అయినటువంటి 52,520 వరకు అయితే కొన్ని పాయింట్స్ అయితే తీసుకోవచ్చు. మరి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 52,440 అండి. ఇక్కడ 459 ఉంది, దీన్నే మార్చుకున్నాం 52,440. ఓకే అండి, మరి నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ జరిగిందో చూద్దాము. ఈరోజు చూడండి, ఏం చేయాలి ట్రేడ్ అంటే ఈ రెండింటి మధ్యలోనే ఉండిపోయింది. చూడండి, మన లెవెల్ అయినటువంటి 24,317, అదేవిధంగా 24,274 చూడండి, ఈ రెండింటి మధ్యలోనే ట్రేడు ఎవరైనా చేయగలిగితే ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఇక్కడ వరకు, అక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ వరకు, ఇలా ఈ రెండింటి లెవెల్ మధ్యలో ఏనే చేయగలిగే వాళ్ళైతే మాత్రమే తప్ప మిగతా వాళ్ళకి అంతా కన్సాలిడేషన్లోనే ఉండిపోయిందండి మార్కెట్. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ దాటి కొంతమందిని ట్రాప్ చేసిన తర్వాత మళ్ళీ చూడండి అగైన్ అప్ సైడ్ మూవ్మెంట్ అయితే ఇచ్చింది. మరి నిఫ్టీలో ఈరోజు అంతా కన్సాలిడేషన్ చూడాలి. రేపైతే ట్రెండీ మార్కెట్ ఉంటుంది అనుకుంటున్నాం. మరి నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 24,300 అండి. 24,300 ఇక్కడ ఎక్కువ లెవెల్స్ అవుతాయి. రేపు చూసి ఏదైనా ఒక లెవెల్ డిలీట్ చేద్దాము. ఈరోజైతే డ్రా చేస్తున్నాను 24,300 అండి. ఓకే అండి, రేపైతే ఈ లెవెల్స్ పైన చూడండి, ఈ మన లెవెల్ని టచ్ చేసి ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు ఈ లెవెల్ దాటిన తర్వాత మనం బయింగ్ సైడ్ ఉందాం. లేదంటే సెల్లింగ్ వైపు అయితే ఈ లెవెల్ కిందనే సెల్లింగ్ వైపు అయితే చూడాలి.
ఈ మధ్యలో ఎటువంటి ట్రేడ్లు అయితే చేయలేము. చూద్దాం రేపు ఏం జరుగుతుందో చూద్దాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా రేపు బ్యాంక్ నిఫ్టీ కనుక చూడండి, ఇక్కడ ఈ ఈ ఈ పైన అయితే మనం బై సైడే ప్లాన్ చేద్దాం. 50 to 600 పైన బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ ఈ లెవెల్ దాటి కనుక కిందకు వచ్చిందంటే ఖచ్చితంగా ఫుడ్ సైడ్ మంచి మూవ్మెంట్ అయితే వస్తుందండి. చూద్దాం రేపు మన లెవెల్స్ చూడండి. ఈ లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకోవడం, అదేవిధంగా మన వీవ్యాప్ అండ్ పివోట్ పాయింట్, అదేవిధంగా ఈ పాయింట్ చూడండి. ఈ లెవెల్స్ అన్నీ చూసుకొని పివోట్ పాయింట్స్ వీవ్యాప్ని బట్టి మనం ట్రేడ్ చేద్దామండి. ఈ కొత్త వారు ఎవరైనా వీడియో చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ.